టీమిండియా తరపున 2007లోనే అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ. ఐర్లాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఆ తర్వాత కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడాడు. అయితే 2012 తర్వాత నాటి కెప్టెన్ ధోని రోహిత్ శర్మను టాప్ ఆర్డర్కు ప్రమోట్ చేయించాడు. ఓపెనర్గా బరిలోకి దించాడు. ఆ తర్వాత రోహిత్ వెనుతిరిగి చూడలేదు. 3 ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేకాదు, ధోని తర్వాత భారత్ జట్టుకు అత్యధిక ఐసీసీ టైటిల్స్ అందించిన సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2024లో టీ20 ప్రపంచ కప్, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపి ఈ ఘనత సాధించాడు. ఇక గతేడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ ఇటీవలే టెస్ట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే భారత టీ20 జట్టు ప్రస్తుతం ఆసియా కప్ 2025 టోర్నమెంటుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో ఆసియా వన్డే కప్ సందర్భంగా రోహిత్ శర్మ గురించి ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయి. వన్డేల్లో 10,000 పరుగులు చేయడం అతడికి అంత ఈజీగా కాలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. కెప్టెన్గా యువ ఆటగాళ్ల వెన్ను తట్టడంలో రోహిత్ ముందుంటాడు. కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నాడు. అయితే ఈరోజు రోహిత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి, ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ధోని. కెరీర్ ఆరంభంలో రోహిత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ధోని అతడికి పూర్తి స్థాయిలో అండగా నిలిచాడు. ఇప్పుడు రోహిత్ కూడా యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అదే బాటలో నడుస్తున్నాడు. కెప్టెన్గా తనదైన ముద్ర వేస్తున్నాడు అని గంభీర్ అటు ధోని, ఇటు రోహిత్పై ఒకేసారి ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇప్పటివరకు 273 మ్యాచ్లు పూర్తి చేసుకుని 11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 3 డబుల్ సెంచరీలున్నాయి. వన్డేల్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాటర్ రోహిత్ చరిత్ర పుటల్లో తన పేరు పదిలం చేసుకున్నాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.